మూడవది లవ్ యువర్ ఎనిమీస్, నీ శత్రువులను ప్రేమించు. ఇది చాలా కష్టతరమైనటువంటిది. శత్రువుల పట్ల ప్రేమ చూపడం ఏమిటి? ఇది ఎవ్వరికీ కూడా అర్థం కాంది, మన మానవ శక్తికి అలవి కానిది, అర్థం కానటువంటిది, గోచరము కానటువంటిది. ఇదే క్రైస్తవుల ప్రత్యేకమైనటువంటి శత్రు ప్రేమ. అంత గొప్ప తత్వము ఇందులో ఉన్నది. క్రైస్తవ ప్రేమల్లో మూడవ రకమైనటువంటిది శత్రు ప్రేమ. వియత్నాం బిషప్ గారు అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్, ఆ బిషప్ గారిని అక్కడ ప్రిజన్లో ఖైదీగా పెట్టినప్పుడు ఆయన దగ్గరికి కొంతమంది సైనికులు వెళ్తున్నారు. సమ్ సోల్జర్స్ అప్రోచ్డ్ హిమ్ వెన్ హీ వాజ్ ఎ ప్రిజనర్. ఆడ ఖైదీగా బంధింపబడి ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఈ వియత్నాం బిషప్ అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ నువాన్ వాన్ దగ్గరికి కొంతమంది సైనికులు వెళ్ళి అడుగుతున్నారు, డూ యూ హేట్ అస్, నీవు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నావా? డూ యూ హేట్ అంటే నువ్వు మమ్మల్ని దూషిస్తున్నావా, లేకుంటే ఇష్టం లేక ఉన్నావు కదా? అఫ్ కోర్స్ యూ డోంట్ లవ్ అస్, నువ్వు మమ్మల్ని ప్రేమించవు, కానీ మాత్రము నువ్వు మమ్మల్ని హేట్ చేస్తావు అని అన్నప్పుడు ఆయన చెబుతున్నాడు, లేదు లేదు, నేను మిమ్మల్ని దూషించడం లేదు, మిమ్మల్ని కాదనుకోవటం లేదు, ఐ స్టిల్ లవ్ యూ, మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను అని అంటాడు. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ సోల్జర్స్ కలుగు చేసుకొని, అసలు మేము దొరికితే, ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళి విడుదలై వెళ్ళిన తర్వాత బహుశా మేము నీ చేతికి దొరికితే మమ్మల్ని అందరినీ యూ విల్ బర్న్ అస్ అలైవ్, మమ్మల్ని అందరినీ బహుశా కాల్చివేస్తావేమో కదా అని ఆయనతో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన చెబుతున్నాడు, కానే కాదు, నేను అలా చేయను. మీరు నా చేతికి దొరికినా, మీరు నా పట్ల సరైనటువంటి వైఖరి చూపించకపోయినా, నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టినా కూడా, నా మనసులో మానవుడిగా అది నా మనసులో మెదిలాడినా నేను మాత్రం మీకు ఏ హాని కూడా తలపెట్టను. మూడవ ప్రశ్న, ఎందుకోసం నీవు మమ్మల్ని హేట్ చేయడం లేదు? రెండవదిగా, మమ్మల్ని కాల్చివేయాలన్నటువంటి, పగ తీర్చుకోవాలి అన్నటువంటి తత్వము నీలో లేదు. మరి ఎందుకోసము, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని ఆ తండ్రి గారిని అడిగినప్పుడు ఆయన చెబుతున్నాడు ఏంటంటే, నేను నమ్మినటువంటి భగవానుడు, నేను పూజించేటువంటి క్రీస్తు ప్రభువు అలా చేయొద్దన్నాడు, అంతే. శత్రువుల పట్ల ప్రేమ చూపించమన్నాడు. నా ఈ శరీరము బహుశా అప్పుడప్పుడు ఇలాంటి ఆలోచన ధోరణిలో పడిపోయినప్పటికీ, ఇలా ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా, నేను పూజించేటువంటి దేవుడు నా మనస్సాక్షి ద్వారా, నా విశ్వాసము ద్వారా, నా నమ్మకం ద్వారా మాట్లాడుతూ, నేను అలా చేయలేదు కదా, నువ్వెలా పగ తీర్చుకుంటావు? నా శత్రువుల్ని నేను ప్రేమించి చూపించాను కదా, శత్రువుల ఎడ ప్రేమ ఎలా ఉండాలో నేను నిరూపించాను కదా, నీవు నా భక్తుడిగా నువ్వు ప్రేమను పంచకుండా పగను తీర్చుకుంటావా, పగను పెంచుకుంటావా అని నన్ను ప్రశ్నిస్తాడు. నా మనస్సాక్షి అయినటువంటి దైవానికి నేను జవాబు ఇవ్వాలి. ఆయన వద్దని చెప్పాడు, వారించాడు. నో నో హేటింగ్ అంటే ద్వేషించడం అన్నటువంటిది లేదు, ఆయన నేర్పలేదు. కాబట్టి నా భగవానుడు, నా దేవుడు నాకు నేర్పించాడు కాబట్టి నేను సైతము మీ పట్ల ఈ ద్వేషించేటువంటి ధోరణి, మిమ్మల్ని హింసించేటువంటి ఆలోచన నాకు లేదు అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 46 మరియు 47 వచనాలలో అన్యుల వలె మనము ప్రేమించకూడదు, అందరిలా మనం ప్రేమించకూడదు. క్రైస్తవ ప్రేమ యథార్థమైనది, స్వచ్ఛమైనది, విశిష్టమైనది, శత్రువుల ఎడ ప్రేమించేటువంటి తత్వము కలిగినటువంటిది. కాబట్టి అన్యుల వలె, అందరి వలె ప్రేమించడం అన్నటువంటిది మీరు బోధించేది. కానీ నా దేవుడు ఏ విధంగా ఉండాలో నేర్పించాడు. అందరి వలె, అన్యుల వలె కాక క్రీస్తు వలె నేను శత్రువుల ఎడ ప్రేమను చూపిస్తాను అని ఆ ఫ్రాన్సిస్ జేవియర్ వియత్నాం బిషప్ గారు ఆ సోల్జర్స్కి కారాగారంలో ఖైదీగా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళందరికీ కూడా తెలియజేశాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిన్ను పిలిచిన వారికే నీవు సేవలు చేస్తే, నిన్ను ఆహ్వానించినటువంటి వారికే నీవు మళ్ళీ తిరిగి చెల్లిస్తే, నిన్ను పలకరించినటువంటి వారినే నువ్వు పలకరిస్తే అందులో క్రైస్తవ ప్రేమ లేనే లేదు, అది ప్రేమ కాదు అని చెప్తున్నాడు. మరి 4వ ప్రేమ ఏమిటంటే ప్రాణార్పణ చేసేటువంటి ప్రేమ.
శత్రువులను ప్రేమించడం, అన్యులను ప్రేమించడం, అందరినీ ఆకర్షించడం, అందరికీ సర్వప్రేమను ప్రకటించడంలో భాగంగా అవసరమైతే ప్రాణాన్ని అర్పించి కూడా ప్రేమించాలి. అంటే లవ్ బై గివింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ ప్రాణార్పణ సమర్పణ చేసి ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లవ్ ఈజ్ నాట్ గివింగ్ సంథింగ్, లవ్ ఈజ్ గివింగ్ హిమ్సెల్ఫ్. ప్రేమించడం అన్నటువంటిది ఏదో అది ఇది ఇవ్వటం కాదు, ఇచ్చేటువంటిది కాదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఏమిస్తావు అన్నప్పుడు నీ స్వీయమైనటువంటి ఈ శరీరమును, ఈ ఆత్మను సమర్పణ చేస్తావు. ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడాలి. అది నిజమైనటువంటి యథార్థమైనటువంటి క్రైస్తవ ప్రేమ. ఈ రకపు ప్రేమనే క్రైస్తవ ప్రేమ అని అంటారు, ప్రాణార్పణ చేసేటువంటిది. సో ఇట్ ఈస్ నాట్ గివింగ్ సంథింగ్ బికాస్ ఐ లవ్ యూ, ఐ గివ్ యూ సంథింగ్. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి ఇదిగో ఈ బహుమానం, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి ఇదిగో ఈ గిఫ్ట్, ఇది పెట్టుకో, అది ఉంచుకో, ఇది తీసుకో. బికాస్ ఐ లవ్ యూ అండ్ ఐ ఎక్స్ప్రెస్ మై లవ్ త్రూ దిస్ వే. ఈ బహుమానమును ఇవ్వడం ద్వారా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇట్స్ నాట్ దట్, దో ఇట్ ఇన్ ఏ మియర్ సెన్స్, ఇన్ ఏ లిటిల్ సెన్స్ ఇట్ హ్యాస్ సమ్ సెన్స్, బట్ ఇట్స్ నాట్ ట్రూ. ద ట్రూ లవ్ ఈజ్ గివింగ్ హిమ్సెల్ఫ్. ఒకరిని ఒకరి కోసం త్యాగము చేయడం, ప్రాణార్పణ చేయడం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, నేను ప్రమోట్ చేయడం లేదు, కానీ కొంతమంది ఎంత గొప్పగా ఉన్నారంటే 2 కిడ్నీలు ఉంటే అవసరమైతే ఒక కిడ్నీని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రేమించినటువంటి వారికి. అంటే ఇక్కడ ప్రేమించినటువంటి వారికి ఇస్తున్నారు, సంతోషం, కానీ అది కూడా ఇవ్వాలనుకోవడం. ఈ రకంగా ఎన్నో బాధలను అనుభవిస్తున్నటువంటి వారు కుటుంబం కోసం కానీ, సంఘం కోసం కానీ ప్రాణార్పణ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలా చేసినప్పుడే అది నిజమైనటువంటి ప్రేమ అవుతుంది. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మీ తల్లిదండ్రులను ప్రేమించడం అనేటువంటిది బాధ్యత కాదు, అది అంతకు మించినటువంటిది. అది ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ. ఒక బాధ్యతలాగా అస్సలు అనుకోకూడదు. ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. అంటే వస్తువుల వలె ప్రేమించకూడదు. మనము ఈ జీవము కలిగినటువంటి వారుగా ప్రేమించాలి అని చెప్తున్నాడు. మనం వాక్యములు గమనిస్తాం. యోహాను గారు వ్రాసినటువంటి శుభవార్త 15వ అధ్యాయము 13వ వచనంలో తన స్నేహితుని కొరకు ప్రాణం ఇచ్చేటువంటి వాడిని మించినటువంటి ప్రేమ లేదు అంటాడు. ఇంకా యోహాను శుభవార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చివరి వరకు, టిల్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ హీ విల్ లవ్ హిస్ డిసైపుల్స్. ఆయన చివరి వరకు తన శిష్యులను, తను అనుకున్నటువంటి వారిని ప్రేమించాడు. కనీసం ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్న ఈ ప్రాణమును ఎవరికైనా ఒక్కరి కోసమని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? అది 4వ రకపు ప్రేమ. మరి చివరిగా 5వ రకపు ప్రేమను మనం ధ్యానం చేసినట్లయితే లవ్ ఇన్ సర్వీస్. సేవ ద్వారా ప్రేమను ప్రకటన చేయడం, అందరికీ సేవను చేయాలి. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువు, మీరు ఒకరి పాదములను ఒకరు కడుగుకొనుడి. ఇలా చేయడం ద్వారా, దీన్ని కొనసాగించడం ద్వారా మీరు నా శిష్యులని ప్రపంచమంతా కూడా పిలువబడతారు. క్రైస్తవ ప్రేమల్లో 5వ రకపు ప్రేమ ఏంటంటే సేవ ద్వారా ప్రేమించడం. ఎప్పుడు నువ్వు నిజమైనటువంటి ప్రేమికుడు, శిష్యుడు కాదు, నిజమైనటువంటి క్రైస్తవ ప్రేమికుడు ఎప్పుడు అవుతావంటే నీ సేవను ఇతరులకు పంచడం ద్వారా, అవసరమైతే ఆడికి కాళ్ళు కడిగి ఆయనకు సేవలు చేసి నీవు నిరూపించుకోవడం ద్వారా అది యథార్థమైనటువంటి ప్రేమ అవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సేవ అన్నటువంటిది ఎక్కడ మొదలవుతుంది అంటే దివ్య బలి పూజ ద్వారా, శిలువ యాగము ద్వారా. ఆ ప్రభువు ఆ శిలువ యాగమును చేయడం ద్వారా, శిలువపై మరణించడం ద్వారా తన ప్రేమను నిరూపించాడు. దీనిని కొనసాగించండి అని ఈ దివ్య బలి పూజను అందించాడు. ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తం అని అందించినప్పుడల్లా కూడా ఇది నీవు స్వీకరించి నా వలే నీవు మారాలి అన్నటువంటి ఆలోచనను అందిస్తున్నాడు. ఇట్ ఈజ్ షేరింగ్. యూకరిస్ట్ ఈజ్ షేరింగ్ సెరమనీ. అంటే అంత పవిత్రమైనటువంటి భావము, సేవాభావము అందులో ఉన్నది. కావున మన బాధల్లో, మన సంతోషంలో, మన శరీర భాగాలు, మన హృదయం అంతా కూడా, జీవితం అంతా కూడా సమర్పణ చేసి ప్రేమించాలి అని క్రీస్తు భగవానుడు బోధిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ది ఆర్ట్ ఆఫ్ లవింగ్, ప్రేమించడం ఒక కళ అన్నటువంటి విషయాన్ని
ఆధ్యాత్మిక అభ్యాసాలు పునీత 2వ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాల నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మరో సరికొత్త అయినటువంటి అంశంతో మీ ముందు ఉంటాను.